హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అఖిలా కిచెన్. చూడండి, నేను ఈరోజు మునక్కాయ పులుసు ఈ విధంగా పెట్టుకున్నారంటే మీరు అసలు ఒక్క ముద్ద కూడా అన్నం వదలకుండా తింటారు. అంత రుచిగా ఉంటుంది. నేను చెప్పిన కొన్ని చిన్న చిన్న మసాలాలు వాడుకుంటూ చేసుకుంటే. ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీలో వెళ్ళిపోదాం. మునక్కాయ పులుసు కోసం నేను మునక్కాయలు తీసుకున్నాను. ఒక 4 మునక్కాయలు ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలా. ఒక పెద్ద సైజు ఆనియన్, 2 టమాటాలు ఈ విధంగా సన్నగా కట్ చేసి తీసుకోవాలా. ఇందులో మసాలా కోసం అండి ఒక చిన్న కొబ్బరి ముక్క, ఒక ఆనియన్, ఒక టమాటా వేసి మిక్సీ పట్టుకోవాలా. నేను చూపిస్తాను. చూడండి, ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలా. మీడియం సైజ్ నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోవాలండి. క్లీన్గా వాష్ చేసేసి మీద డబ్రా పెట్టి, డబ్రా బాగా హీట్ అయిన తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిపోయిందండి. ఇందులో ఆవాలు వేసుకోవాలా. ఒక చిటికెడు మెంతులు వేసుకొని ఇందులోనే కరివేపాకు వేసుకోండి. నేను సన్నగా కట్ చేసి పెట్టుకొని ఆనియన్, ఈ ఆనియన్ కూడా వేసుకోవాలా. ఈ ఆనియన్ దూరగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ చూడండి, ఆనియన్ ఈ విధంగా ఫ్రై అయితే సరిపోద్ది. ఇందులోనే నేను ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకుందాం. ఇది చాలా కమ్మగా, చాలా రుచిగా ఉంటుందండి మునక్కాయ పులుసు. ఈ విధంగా పెట్టుకుంటే మీరు ఈ టమాటాలు కూడా కొంచెం మగ్గాల. ఈ టమాటాలు మగ్గుతున్నప్పుడే నేను 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గల్లుప్పు వేసుకొని టమాటాలు మగ్గించుకుందాం. చూడండి, టమాటాలు ఈ విధంగా కొంచెం మగ్గిన తర్వాత ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకొని పేస్ట్, కొబ్బరి పేస్ట్, ఈ పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఇవి కూడా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలా. ఇందులోనే నేను 2 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. నేను ఇందులోనే ధనియాల పొడి కూడా వేసి పెట్టానండి. మీకు అవసరమైతే కొంచెం వాటర్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఈ పచ్చి వాసన పోవాలా ఈ మసాలా మొత్తం. చూడండి, ఇందులో కొంచెం వాటర్ వేసి మసాలాలు మొత్తం ఉడికించుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా మసాలా మొత్తం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న మునక్కాయలు వేసుకోవాలా. కట్ చేసుకున్న మునక్కాయలు వేసుకొని ఒక 5 మినిట్స్ ఈ మసాలాల్లోనే కొంచెం మగ్గించుకుందామండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిలా కిచెన్. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి, లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచో చూస్తున్నారో. ఇందులోనే చింతపండు పులుపు వేసుకుందామండి. చింతపండు పులుసు వేసాక మరో 5 మినిట్స్ మగ్గించుకుందాం. ఇందులో ఇప్పుడు 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలా. మునక్కాయలు అనేవి మన హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. మునక్కాయల్లో రిచ్ కాల్షియం ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. మనకు సీజనల్ ఏమన్నా డిసీజ్ రాకుండా ఈ మునక్కాయలు చాలా తోడ్పడతాయి. నెమ్ము, ఆస్తమా అన్నిటికీ మునగాకు, మునక్కాయలు అనేవి చాలా ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. చూడండి, ఇప్పుడు ఇది మునక్కాయలు మగ్గే వరకు మూత పెట్టేసి మధ్యలో మీరు చూసుకుంటా ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకోండి. చూడండి, మన కర్రీ బాగా ఉడికిపోయింది. గ్రేవీ కూడా మాకు ఈ థిక్నెస్ అయితే సరిపోద్దండి. ఇప్పుడు లో ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ పెట్టేద్దాం. మునక్కాయలు కూడా బాగా మగ్గిపోయాయి. మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ పెట్టుకుంటున్నానండి. చూడండి, మన కర్రీ అయితే ఉడికిపోయింది. నేను స్టవ్ కట్టేస్తున్నాను. ఏ విధంగా ఉందో చూడండి మన మునక్కాయల పులుసు. ఈ విధంగా మీరు మునక్కాయల పులుసు చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. చాలా కమ్మగా, చాలా రుచిగా ఉంటుంది. చాలా హెల్తీ కర్రీ ఇది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిలా కిచెన్. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్